తమిళనాడులో అసమర్థ పాలన నడుస్తోందన్నారు తమిళగ వెట్రి కలగం పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్. ఈ రోడ్ జిల్లాలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని విమర్శలు గుప్పించారు. తనపై డీఎంకే నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్టు ఆరోపించారు. తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటారని, ప్రజలు కూడా తన వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు విజయ్. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీని ఒక దుష్ట శక్తిగా అభివర్ణించారు టీవీకే చీఫ్ విజయ్. ప్రస్తుత రాజకీయాల్లోని కుట్రలు, కుయుక్తులు తనకు అర్థం కావడం లేదన్నారు. తమ పార్టీ ఎప్పటికీ నీచ రాజకీయాలకు పాల్పడదని చెప్పారు. మరోవైపు విజయ్ సభకు భారీగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. సెప్టెంబర్ 27న కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకే పార్టీకి నిర్వహించిన పెద్ద ర్యాలీ ఇదే. ఈ ర్యాలీతో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు విజయ్. செஞ்சோஜ் கவுட்டையில் முதலமைச்சராக தலைவர் ஒருவர்